కొంచెం అక్కడ అక్షరాలు కనిపించాను పదాలు, కానీ రాగం అయితే దినములు చెడ్డవి కనుక మనం ఏం చేయాలన్నారు? వాక్యాన్ని నిమిత్తం గూగుల్ మీట్ లో ఉన్నవాళ్ళు మనకంటే అతి శ్రద్ధగా ఉండాలి సార్. ఇక్కడ మీరు ఏమాత్రం కనురెప్ప పడింది అని అంటే కాపరి ఏమండి మీ మీద పడి ప్రాసాలకు వస్తున్నాం, దాచిపోతాం. కనురెప్ప పడితే కాపరి మీదకి వస్తుంది. అదే గూగుల్లో ఉన్న వాళ్ళకి కానీ కనురెప్ప పడింది అనుకోండి, కానరాని వారు ఎవరు ఉండదు కదా. గూగుల్ మీట్ లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా నిద్ర వచ్చినా ఎవరు తెలుసురా? కాబట్టి మనకంటే ఎక్కువ శ్రద్ధ ఈ గూగుల్ మీట్ లో ఉన్నారు. వాళ్ళకి ఆ పార్టీ శ్రద్ధ ఉంది కాబట్టి వాళ్ళు గూగుల్ మీట్ లో రాగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. వాక్యం కొరకు మనకు బాగుగా పరిచయమైన వాక్యం యాకోబు రాసిన పత్రిక. ఈ రోజు నా బైబిల్ స్టడీ యాకోబు పత్రిక, కానీ ఆ వాక్యం అయితే ఈరోజు బైబిల్ స్టడీ యాకోబు మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం మరి ధ్యానించుకుంటే దేవుడు ఎన్నో విషయాలు, కొత్త విషయాలు చెప్పాడు, మాట్లాడాడు. స్నేహితులాగా స్నేహితుడు అవ్వాలి అంటే ఒక వాక్యం చూపించి మాట్లాడాడు. చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది. నాకు తెలిసాను స్నేహితుడు అవ్వడానికి దేవుడు మరొక అవకాశంగా నాకు తెలియపరిచాడు. ఈ పత్రిక ఒకటి రెండు అధ్యాయులు ఈరోజు నా జ్ఞానం ఉన్నది. అదే ఈరోజు అధ్యాయం అసలు యాక్చువల్గా ఒకటే అధ్యాయం ధ్యానించుకుంది. రెండో అధ్యాయం ధ్యానించడం ఒక 2 hours పడేది. కాబట్టి ఆ అధ్యాయం కాదు, కానీ దేవుడు సెలవిస్తే ఆదివారం కానీ ఎప్పుడైనా దాని మీద నాకు మాట్లాడుకుంటే ఎప్పుడైనా. యాకోబు పత్రికలో మీకు పరిచయమైన వాక్యం ఏముంది? టక్కిమని చెప్పండి. ఏలియా మనం తర్వాత చూడకూడదు భయం. వెరీ గుడ్. తర్వాత ఒకటే ఒక్కొక్కటి పట్టుదలందరికీ పట్టుదలుతారు. అదుందా? అది బదులు పాస్టర్ గారు అన్న వాక్యమే యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని మనం విందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు సహాయం కోరుకుందాం. ప్రియులారా, చక్కనైన సమయాన్ని దేవుడికి ఇచ్చేద్దాం, మాట్లాడమని. మన హృదయాలు, మనస్సులు దున్నిన నేల వలె, ఏమీ రాయబడని పలక కాగితము వలె మనం దేవుని యొక్క వచ్చేద్దాం. స్తోత్రములు తండ్రి, మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన దేవా నీకు వందనాలు. మా బోధకుడా, మా గురువుగా అయ్యా, మాకు నాయన, మా ఎదుట నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మాకు శిష్యుని మనస్సు, నేర్చుకునేటువంటి మనస్సు నీవు నాయన ముందు నుంచి అనుగ్రహించిన దేవుడు ఇవే. మధ్యలో దుష్టుడు ఆటంకపరిచిన నేర్చుకోవాలన్న తపనే మాలో అత్యధికంగా మీరు అనుగ్రహించారని పరిశుద్ధాత్మ కార్యమును బట్టి స్తోత్రములు చెల్లిస్తూ మరొకసారి ప్రభువా నాయన
మా నిర్మలమైనటువంటి నాయన మనస్సులపై అయా మా యొక్క ప్రభా నాయన కడుగుబడిన హృదయం అనే పలకపై నీవు ప్రభా నాయన నీ చేవరాత వ్రాయబడినట్టుగా మేము నీ యొద్దకు వస్తున్నాం. ఒక ప్రక్క నాయన కడగబడుతూనే ఇంకొక పక్క వ్రాయబడుతుంది, ఇంకొక ప్రక్క నాయన ప్రభా నాయన నీ రక్తములో తుడిచివేయబడుతూనే అయ్యా మా సంగతులు తుడిచివేయబడుతున్నాయి, నీ సంగతులు రాయబడుట కొరకు నాయన అయ్యా మంచి తెల్లని కాగితం వలె నీ ఎదురు అయ్యా ఉంచున్నట్లుగా సహాయం చేయండి. ఇందుకొరకు నీ దాసుడు మిక్కిలి అల్పుడు ప్రభు, ఇంత గొప్ప కార్యాన్ని నువ్వు కొనుక్కుంటుండగా దాసుడు ఇందులో నాయన ఎన్నికలేని వాడు, కానీ నీ కృపను బట్టి ఏర్పాటు చేసుకున్నావు కాబట్టి ధైర్యం వాయించి దాసుడు వస్తుండగా ఈ దాసుని శుద్ధి చేయి, రక్తంలో పాముతో కలగి తెలిసి తెలియని దోషములెన్ని ప్రవాహము వల్లే వెళ్ళిపోతున్నాయో దేవా సహాయం చేయి, శుద్ధి చేయి, నీ కృప చేతని బలపరచండి. నీ దాసులతో ఆయన మాట్లాడండి, మా అందరితో మాట్లాడి మరొక్కసారి మేము పురుగల్పబడి మా ముందున్నటువంటి పోరాటంలో ప్రభావ మేము విజయము నీకు మహిమ కలుగుతాం. అయా శ్రద్ధ వహించుటకు సహాయం చేయి. ఇంత పవిత్రమైన గంభీరమైన కార్యాన్ని భంగపరిచి పోరాటము చేయనీయకుండా తంత్రం పైన చీకటి శక్తుల తంత్రాలను చేస్తున్నాము విఫలమవుతుందిగా విడుదల కలిగించి మా వలనే కూడుకున్న వారికి నీ సహాయం అందించి ఇందుని బట్టి మీరే మహిమ కలిగిన ప్రభావం పొందమని పరిశుద్ధాత్మ సహాయం మా ప్రభువు యేసునామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. ప్రియులారా, యాకోబు భక్తుడు సడన్ గా మనకు అపవాదిని మన ముందు ఇచ్చాడు. ఈ పత్రికలో ఎక్కువగా సాతాను గురించి అపవాది ఎక్కువగా ఏం ప్రస్తావించాడు మాట. చాలా సింపుల్ కోడ్తో చిన్న వాక్యంతో మన ముందుకు వాడిని తీసుకొచ్చాడు గంభీరంగా. అయితే పౌరులాగా అపవాది తంత్రాలు, సాతాను ఉద్దేశాలు, వాడి కార్యాలు పౌలు చెప్పినట్టుగా మనకి ఎవరు చెప్పరు అన్నమాట. పౌలు ఎరిగినంతగా వాడి తంత్రాలు ఎవరు. కారణం ఏంటంటే పౌలుకి దేవుడిచ్చే పరిచర్య అంత గంభీరమైంది, ఆయనకు ఉన్న ప్రత్యక్షతలు విశేషమైన, ఆయన అభిషేకం వేరు, ఆయన పరిచర్య వేరు, ఆయన ఎన్నిక ఏర్పాటు వేరు. కాబట్టి మన ప్రభు పౌలుకి బయలుపరిచిన విషయాలు సాతాను గురించి ఎవరికి కూడా దేవుడు బయలుపరచాల్సిన అవసరం లేదు. ఎవరి బాధ్యతను బట్టి వానికి హెచ్చరికలు ఉంటాయి కదా. బాధ్యత లేనివాడికి హెచ్చరికలు ఉంటాయి. నడిచినోడికి జాగ్రత్త నడుపురా, పడుకున్నోడికి జాగ్రత్త పడుకుంటాం. ఇక చెప్పగలేదు, నువ్వు చెప్పకపోతే నాడు బాగా జాగ్రత్త పడుకో, లేకపోతే భయపడి పడుకుంటాడు. పడుకున్నాగా జాగ్రత్త పడుకోరు అని వెళ్ళిపోయి నువ్వు ఏంటి ఎలాగన్నాడు అనుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త నడువురా, ఓకే ఈ రోడ్డు మీద ఏదో ఉంటుంది అని అలాగే అన్నాడు అనుకుంటాను కదా, మంచిది అది. జాగ్రత్త వినండి అంటే ఏమండి ఏదో డేంజర్ ఉంది అంటే వినాలి. అలాగా మరి అపవాదిని గురించినటువంటి ఎక్కువగా మాట్లాడేటప్పుడు ఈ కృత నిబంధన భక్తుల్లో పౌలు భక్తులు ఆయనకు అప్పగించబడిన విశేషమైన బాధ్యతలు, ప్రత్యక్షతలు, ఆయన ఏర్పాటును బట్టి దేవునికి స్తోత్రం. అలా వీళ్ళ అప్పుడప్పుడు దుష్టుని తంత్రాలు, దేవునితో అతనికి ఉన్నటువంటి సంబంధం, ఒక సంబంధం అంటే ఏర్పాటు బట్టి సంబంధం ఉంటుంది. దేవుడు అతడు టేకప్ చేసేటువంటి రెస్పాన్సిబిలిటీస్ ని బట్టి అతనికి దేవునితో సంబంధం ఉంటుంది. మరి ఏర్పాటు అలాగే బాధ్యతలు పొందిన మరి
సత్య ప్రత్యక్షత, ఇవన్నీ కూడా దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి పొందుతుంది. ఈ సంబంధం వల్ల సాధన ఏం చేయాలనుకుంటాడంటే ఎలాగోలాగా చెడగొట్టాలనుకుంటాడు ఆ సంబంధాన్ని. కొంచెం ఆ సంబంధం కట్ చేసాం అనుకో, మిగతా అన్నీ ఏమైపోతాయి? ఏసీ పనిచేస్తుంది, మైక్ పనిచేస్తుంది, ఫ్యాన్లు లైట్స్ పనిచేస్తుంది. ఇవన్నీ పనిచేయడానికి మెయిన్ దగ్గర మనం చుట్టూ ఆఫ్ చేసాం ఏమవుతుంది మొత్తం. అంతేగాని ఏసీ వైపు కట్ చేసి ఫ్యాన్ వైపు కట్ చేసి ఇవన్నీ పని పెట్టుకోవాలా. సాధారణ ఏం చేస్తాడంటే దేవునితో మనకున్న సంబంధం ఒక్కటి కట్ చేసి చేయడం అనుకోండి, ఇవన్నీ ఎగిరిపోతాయి, అక్కడికి ఆగిపోతాయి. ఈ కూలింగ్ ఎంతవరకు ఉంటుంది? శుభమా ఏం సార్ ఏసీ స్టార్ట్ చేసి కరెంట్ పోయింది అనుకోండి, మరి అది అటువైపు అలకపోదు. గురి వద్దకే పరిగెత్తారు, మనం గురి తగ్గుతున్నా అని అర్థం మాట. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? కరెంట్ పోయింది అనుకో, ఫ్యాన్ ఎంతసేపు తిరుగుతుంది? ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు తిరుగుతుంది, ఆగింది. గ్యాస్ అయిపోయింది లేదా ఆగింది. ఏసీ ఎంతవరకు ఉంటుంది మనకి కూలింగ్? 10 నిమిషాలు, పావు గంట ఉంటుంది. ఇంక మరి అది కూడా ఏమైపోతుంది? ఈ పావు గంట ఉన్నంతలో మనం ఏమనుకుంటాం? ఇంకా రిలేషన్ కటింగ్ మెయిన్ బాగానే ఉందనుకుంటుంటాం, బట్ అది ఎప్పుడు కనెక్ట్ అయింది. ఈ లైఫ్ సెట్టింగ్ సరాసరి వెంటనే చేయడం అయిపోతుంది. ఏమైనా కొన్ని నిమిషాలు తిరుగుతాయి ఏమో కదా, ఇక అదే ఆనంద స్పాట్ లో సెకండ్ లో పడుతుంటుంది. దేవునితో సంబంధం మనకు కట్ అయ్యిందనుకో, కొంచెం అలాగా ఆ టైం, కొంత టైం ఏమవుతుందంటే అలాగా ఆ కార్యాలు అవన్నీ జరుగుతున్నట్టుగా ఉంటాయి అన్నమాట. దేవునితో సంబంధం మరి సౌలు కానీ, మరి సంసోను కానీ, మరి ఇలా బిలాము కానీ కట్ అయిపోయినప్పుడు ఏమైంది? మెల్లిగా వారు ఏం జరగాలి? అవి ఆగి దేవునితో సమాధానం కట్ అయింది. బిలాం ప్రవచనాలు చెప్తున్నాడు లేదా? దేవుతులు పలుకుతూనే ఉన్నాడు. ఇంకా ముందే గాడి కాసింది, అక్కడ గాడి తిండింది. అప్పటికి గాడిద నాన్న అసలు నిలువు గాడిది నువ్వే, అది ఎలా తిట్టినట్టు తిట్టి మన అందరికీ తిట్టి కదా. అక్కడికి రాగానే ఏం చేస్తుంది? అది తిడతదే లేదా? విలామనంటే కదా మనల్ని కూడా తిడతారు. అంచేత విలామం ముందే తిట్టింది, ఎక్కువైందిరా బాబు నీ పని అని. వెనక్కి పోలేదు, ముందుకెళ్ళి తింటారు. అయినా దేవుడు ఎందుకు ప్రవచనం చేయించాడు? మనకు చాలా ఆదివారాల క్రితం చెప్పాను, తన ప్రజల కొరకు దేవుడు ఈ బిలాం ప్రవక్తలో నోట్లోంచి ప్రవచనాలు రప్పిస్తున్నాడు. తన ప్రజలంటే అప్పుడు వస్తున్న ఇశ్రాయేల్ ప్రజలే కాదు, భావి తరాల ఇశ్రాయేల్ అందరి కొరకు. ఇప్పటి వరకు ఆ బిలాం దేవోక్తులు తెలుసుకొని హెచ్చరికను ఉంది, జాగ్రత్త పడాలని. అలాగే దేవుడు చేయడం పలుకుతా కదా అని కంటిన్యూ అయ్యాడు. ఎక్కడి వరకు? కొంతవరకు. మళ్ళా ఏసీ ఆగిపోయిందో లేదో, అక్కడ ఫ్యాన్ ఆగిపోయింది. అంచేత దేవునితో మనకున్న సంబంధం కట్ అయిపోయినా కొంతవరకు ఏమవుతూ ఉంటుంది? ఆ సంబంధం ఎవడు కట్ అయిపోవడం కొన్ని మనం అనగండి. ఎవరైతే కట్ అయ్యారో దేవునితో సంబంధం కొంతకాలం అలా జరుగుతూ ఉంటుంది, అది మీరు భ్రమలో ఉంటుంది అన్నమాట. దేవునితో సంబంధం కట్ అయిపోతుందా లేదా అనేది మనకున్న సామర్థ్యాలు, మనకున్నటువంటి తలాంతులు ఎప్పుడు దాని మీద బేస్ అవ్వద్దు. పర్సనల్ గా దేవునితో కమ్యూనికేషన్ మనకి జరుగుతుందా లేదా? ఈ రోజు దేవుడు మాట్లాడాడు లేదా? రేపు మాట్లాడేటట్టుగా ఉన్నాడా దేవుడు? రేపు దేవుడు నాతో మాట్లాడినట్లుగా ఈ రోజు నేను ఉన్నాను. ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. వానికి తలాంతులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కదా, వాడికి సామర్థ్యం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. సైతానికి ఎంత సామర్థ్యం ఉందో కదా. అయితే
వాడు చాలా యుద్ధాల్లో గెలిచాడు కదా, అయితే దేశ సమరం అన్నదని అది మనం నవ్వుకుంటాం కదా. ఆడికి సంబంధం ఏంటి దేవుడు? ఇక 4 గిట్లు తిట్టాలి అనిపిస్తుంది. ఎవరన్నారు వాడు అనుకుంటాడు ఏం తిట్టుకురా బాబు, చాలా చిన్నదేవి. ఎందుకంటే పండపోతులు నేను వెళ్ళాను, అవన్నీ అసలు నేర్పించింది. వాళ్ళు అవి నాన్న చెప్తున్నారు మీరు అని అనిపించాడు. కాబట్టి మనకు ఎన్ని మీకైనా నాకైనా వాక్య సామర్థ్యం నాకుంది కదా, ఎంత కొంత ఉందని మీకు తెలుసు. ఆ ఊరపరిచే వ్యక్తిలాగా అప్పుడప్పుడు వాక్యాలు చెప్తారు, చెప్పాడు అనిపిస్తుంది కదా. అసలు దేవుడి మీద మాట్లాడుతున్నాడు అని అన్నారు, అప్పుడు తెలిసిపోతుంది. ఈరోజు స్వరం విన్నారా? ఆత్మస్వరం, ఆలోచన, ఎంతో దర్శనం, ఒక కళ, దేవుడికి అద్దీ కూడా ఉన్నాయి. అవి ఏమి లేదా బాబోయ్. అయితే వీడు రోడ్డు తప్పి మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని తప్పించేస్తున్నాడు తన సామర్థ్యంతో. ఇశ్రాయేలు ప్రజలకు నడిచే శక్తి ఉందని చెప్పేసి మేము వెళ్ళిపోతామన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతావు? అవి వెళ్ళిపోతాం. వెళ్ళదని తిడతా ఉన్నది వెళ్ళిపోతాం. అవి ఎటు వెళ్తారో తెలియదు. కాసేపు వెనక్కి పోతా ఉంటుంది తెలియదు. వెనక్కి వెళ్ళలేదు, ముందుకు వచ్చేస్తారు మాట. ముందుకు వెళ్ళిపోతామని చెప్పి వెనక్కి పోతారు. ఎందుకంటే అడవి వెళ్ళాడిది, అది తెలియని అడవి. అది ఎడు తిరుగుతున్నారు, తిరుగుతూ ఉంటారు. నన్ను కూడా దేవుడు అందించడం కాదు, అడవిలో నేను తిరగలాడించే నేనే అంటాడు బాబు. వేరే రోజైనా దేవుడు మాట్లాడినట్టుగా లేదనుకో, ఆ రోజు హార్ట్ బీట్ పెరుగుతుంది మనిషికి. మామూలుగా బీపీ పెరగడం కాదు, కానీ కళలో కూడా మాట్లాడలేదు ఎక్కువ. సరే వాక్యం కూడా మాట్లాడలేదు ఎక్కువ. కొంచెం స్టార్ట్ అవుతుంది, హార్ట్ బీట్ పెరుగుతుంది. ఎందుకంటే నా కోరికలేమో పెద్ద పెద్దవి, ఇక్కడ దేవుడేమో మాట్లాడకపోతే ఎలా ఉంటుంది? కొన్నిసార్లు మళ్ళీ దేవుడే చెప్పి ఒకరే గారి ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటాం. నేను మౌనంగా ఉండడం కూడా మాట్లాడుతుంది. మరి అప్పుడు మాట్లాడినట్టు మనల్ని కనిపిస్తుంది అంటే దేవుడు మాట్లాడాలి అనుకుంటూ ఉన్నప్పుడు ఆ దేవుని మౌనంలో మనకు ఒక ప్రశాంతత దొరుకుతుంది. దేవుడికి ఇస్తూ ఉంటాం. మంచిది, మనం కొంచెం రూట్ తప్పినట్టుగా పోతా ఉన్నాం, మళ్ళీ వచ్చారు. అంటే యాకోబు అపవాదిని గురించి ఎక్కువగా మనకేమి పత్రికలో ప్రస్తావన తీసుకురాలేదు. అలాగే పౌలు ఎక్కువగా అపవాది ప్రస్తావన తీసుకొచ్చాడు. ఎందుకో మనం చెప్పుకొని అడిపోయాం. మళ్ళీ చూద్దాం. యాకోబు ద్వారా దేవుడు ఏమంటాడు? ఒక దేవుడు, ప్రతి తరానికి అవసరం ఉన్న దేవుడు. ఈ పత్రిక రాసి దాదాపుగా 2000 సంవత్సరాలు అవుతుంది కదా. ఇది ఇంచుమించు 30-40 సంవత్సరాలు, క్రీస్తు శకం 30-40 సంవత్సరాల మధ్య రాశారని చరిత్రక చెప్తారు. కాబట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయితే ఇంచుమించు 2000 సంవత్సరాలు. ఇది 2026 కదా, 4 సంవత్సరాలు. 2000 అంటే మనకు గుర్తుండిపోతుంది. 2000 సంవత్సరాలు. ఈ 2000 సంవత్సరాలు ఎన్ని వందల కోట్ల క్రైస్తవులతో ఒక దేవోక్తి లాగా స్టాండర్డ్ గా ఉంది. చిన్న మాటే, ఒక లైన్ కానీ, ఒక ముక్కే కానీ ప్రతి ఒక్కడు కూడా, ప్రతి తరములో కూడా, ప్రతిసారి కూడా ఈ దేవోక్తిని మాత్రం పట్టుకొని తీరాల్సిందే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమంటున్నాడు? మళ్ళీ చదువుతాం. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి వాడు పారిపోవాలి. అంటే ఏం చేయాలి? మనం వాడిని ఎదురించుడి అన్నాడు. వాడు పారిపోవడం ముఖ్యమా కాదా అనేది ముఖ్యం. వాడు ఉండడం ముఖ్యమా, పారిపోవడం ముఖ్యమా? వాడు ఎలగోదలా పోవడం ముఖ్యమా కాదా?
ఎలవెళ్ళపోవడం కాదా పారిపోవాలంటాడు. పోవటంలో పారిపోవాలి మాట. ఎలా పోవాలి? చచ్చిపోవాలా? పదవాళ్ళు అంటారు కదా, చచ్చిపోవాలండి అంటారు కదా, చచ్చిపోవాలా. ఇది నువ్వు పోయి చచ్చాక ఈడెలా పోతాడేంటి? మనమే ఎగిరియాలి కదా. చచ్చిపోవాలి అంటారు, పారిపోవాలి అంట, ఇంకా తగలబడిపోవాలి. ఈ పోవాలి ముందు ప్రిఫిక్స్ వర్డ్స్ ఎన్నో ఉంటాయి. కాబట్టి వీడు ఎలా పోవాలి? తగలబడిపోవాలా, చచ్చిపోవాలా, పారిపోవాలా, నడిచిపోవాలా? ఎలా పోవాలి? దేవుడు చెప్తున్నాడు మనకి. వాడు పారిపోవడం ఎందుకండి? వాడు పాతాళంలో సమాధి చేసేది అయిపోయింది కదా. అవునా? అప్పుడప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే నాకు మనం ప్రార్థన చేయగానే వాడిని పాతి సమాధి చేస్తున్నాం ప్రభు అనగానే వెంటనే అదే రోడ్డు మీద వెళ్ళి వస్తూ ఉంటాం కదా. సామర్లగూడ ఇది సామమూర్తి నగర్ సమాధులతో ఉంటుంది. మన గుర్తు వస్తుంటది. అక్కడికైనా పాతిసేదా ఇంటికి. వాళ్ళు అదే సామూర్తి నగర్ అక్కడే మళ్ళీ స్మారకోటం కూడా గుర్తుకు వస్తారు. వాడిని బంధించి పట్టి సమాధి చేస్తున్నాం ప్రభు అనేది. ఈ సమాధి కార్యక్రమం అనేది బైబుల్లో అయితే లేదు కానీ మనం కనిపెట్టారు. ఏమో మనకి ఈ ప్రత్యక్షత మనకి తెలియదు. ఏదా నువ్వు కానీ అన్నావా అని అయితే సంగతి అంటే అవునా అంటే మరి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రత్యక్షత? సమాధి చేసేయరా మళ్ళీ రావడం. కానీ అలాగే అనలేదు కదా ఇక్కడ. నువ్వు సమాధి చేసావు అనుకో, ఆ సమాధి దోసుకుని వస్తాయి అక్కడ. వాడికి సాగు ఉందా? వాడికి అప్పుడే లేదు. 1000 పరిపాలన అవ్వాలి, పర్మనెంట్ గా పోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు సమాధి కార్యక్రమం చేసే ప్రయాస వ్యర్థం అవుతుందా లేదా? వ్యర్థం అవుతుంది. నేనేమంటానంటే యేసునామములో బంధించి సుదూరంగా పొమ్మని ఆజ్ఞాపిస్తుంది. యేసునామములో బంధించి నిర్జన ప్రదేశంలో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మధ్యలో కూడా లేదైతే పోరాడు. సుదూరానికి పో అంటే నువ్వు దగ్గరనే ఉండదు. పారిపో అన్నావు కదా, పారిపోని చెప్పి 100 గజాలు పారిపోయాడు. ఎదురు కనబడుతున్నాడు. పారిపోవాలని చెప్పి 1 కిలోమీటర్ పారిపోయాడు. అక్కడి నుంచి ఎలాగా అట్లా చెప్తూ ఉన్నాడు. అంటే అర్థమైంది, నువ్వు కనబడే అంతవరకు పారిపోమన్నా పారిపో. మనం అనక్కర్లేదు. మన ఎదిరి పెరగకూడదంటే వాడు మనకు కనబడిన దూరంలో పారిపోవాలి. దేవునికి స్తోత్రం. వాడైతే పారిపోవడం గ్యారంటీ. మనం ఎదిరించే దాన్ని బట్టి ఉంటుంది. కుక్క వచ్చింది, కుక్క చెయ్యి అంటే దాని ఉంటుంది. మొహం తీసుకొని దాని ద్వారా చెప్తారు. వాళ్ళకి వచ్చి 2 అడుగులు వేస్తామని కానీ గట్టిగా అంటే నా ముందు పరిగెడు. లాభం లేదని దానికి రాయి తీసామనుకో ఏమనిపిస్తుంది? ఇక పరిగెత్తదు. అది పరిగెత్తాలో వద్దా కానీ మన మీద బేస్ అయి ఉందా లేదా? మన మీదనే ఆధారపడుతుంది లేదా? అలాగని మన మైకులో ఏలో పోలో అని గట్టిగా వచ్చామనుకో, అమ్మ బాబాయ్ సౌండ్ ఆన్ చేసాడు, మైక్ సిస్టమ్ పెట్టాడు అని చెప్పేసి ఆ సౌండ్ గారు భరించలేక చెవుల్లో పోసి పారిపోతుంది. వీళ్ళగా మనం అపవాదిని ఏం చేయమంటున్నాడు? అపవాదిని మీరు ఎదిరించుడి. అపవాదిని మనం ఎలా ఎదిరించాలి? వాడు పారిపోవాలి అని చెప్పి ఎలా ఎదిరించాలి? నహూము గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం, ఆఖరి వచనం. లయకర్త 2వ అధ్యాయం 1 పేజీ కూడా చెప్పేయాలమ్మా. 765 లయకర్త నీ మీదకు వచ్చుతున్నాడు. బహు బలముగా ఎదిరించాలి అన్నప్పుడు సింపుల్ గా కాదు, బహు బలముగా ఎదిరించాలి అని అన్నారు. లయకర్త వస్తున్నాడు కాబట్టి వాడు ఎక్కడ ఉన్నాడంటే ఇంకా మార్గంలో
వాడు మార్గంలో ఉంటుండగా ఏం చేయాలి? నువ్వు ఎదిరించాలి. ఆ ఇంటి మీదకి వచ్చేంత వరకు ఎదిరించుకుంటూ ఉంటావా? భయకర్తలో వస్తున్నాడు, వాడు స్టార్ట్ అయిపోయాడు అని అలర్ట్, ఒక ట్రాన్స్పెక్ట్, ఒక బోరు ఊస్తాడు. అంత ఊరు పొలిమేరలు, దేశపు పొలిమేరల్లో గస్తీ కాల్స్తాడు, కావలి వాడు. అక్కడ ఆవిడ దుర్బిని పెట్టి చూస్తా ఉంటాడు, శత్రువులు వస్తున్నారా అని. ఎప్పుడు ఇక వాళ్ళు రాగానే ఒక బోరు ఉంటాడు, ఒక లెటర్ రాసి మెసేజ్ పంపిస్తాడు, గుర్రాల మీద పరిగె రాజు దగ్గరికి వెళ్ళిపోతుందాము. అది ఏంటి, ఎంతైనా గంటల్లో వాళ్ళు ఇక అటు నుంచి వాళ్ళు ఎదిరించారు. దేవుడు అంటున్నాడు, లైఫ్ అంతా ఏం చేశాడు? వస్తున్నాడు, మార్గంలో ఉన్నాడు. కాబట్టి అపవాదిని ఎదిరించుడు అని ఎట్లాగే ఎదిరించమన్నాడు? ఎలాగ ఎదిరించమన్నాడు? బహు బలముగా ఎదిరించుడి, బహు బలముగా. అంటే మరి ప్రియులారా, మన షార్ట్ కట్ లో చేసుకుంటాం కానీ బహు బలముగా ఎదిరించాలి అని అంటే మనం చూడండి, ఎఫెసీ పత్రికలో చెప్తాడు మనం బహుబలముగా ఎదిరించాలి అంటే. ఎఫెసీ పత్రిక మనకు తెలిసింది 6వ అధ్యాయం 13 చదవండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోనుడి అన్నాడు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఎందుకు ధరించుకోవాలన్నాడు? అమ్మా, మీరేం చేయాలి? ఆపద్దినమందు వారు అంటే ఎంతమంది ఉన్నారు? అదే వారు ఎంతమంది ఉన్నారు? 11వ వచనంలో ఏమన్నాడు? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. అపవాది అంటే సింగులర్ కదా, సాతాను అని రాశారు. ఎందుకు దిగుతున్న కొద్ది ఏమన్నాడు 12లో? మనం పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార యోగనాథులతో, ఈ దురాత్మలే మళ్ళీ సమూహం అండి. అది ఏంటది? ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇంతమందిని ఎదిరించాల కదా. వారిని ఎదిరించాడంటే అప్పుడు అలా ఎదిరించాలి ఏంటి? పెళ్లికి ఎదిరిస్తే పోయేది కాదు. బహు బలముగా ఎదిరించాలి. వాళ్ళు అంత సైన్యాలు వేసుకొని వస్తా ఉన్నప్పుడు అప్పుడు మనం కూడా ఎలాగుండాలి? దేవుని ఏర్పాట్లు ఉన్న వాళ్ళు అందరూ కూడా వచ్చేసేయాలి. మరి అది ఎంత నెంబర్ అయితే అంత నెంబరు. హాయి మీదకి వెళ్ళేటప్పుడేమో ఎవడో చెప్పాడు, వాళ్ళు 2,000 మంది 3,000 మంది చెప్తే సరిపోతాను అన్నమాట. అదొక పెద్ద పట్టణము, అదొక పెద్ద మనం చేయడానికి ఎంత ఇన్ని వేల మంది కాదు, 2,000 మంది. వాళ్ళు చితకరే వేసేసి 27 మంది చెప్పేసి కారుకు వచ్చారు. చెప్పకమ్మ కాదు, చిన్న పట్టణం అనుకున్నాం కానీ చాలా గట్టి పట్టణమే కాదు. ఒక రోజంతా ఉపవాసం ఉండి రోజు ఏడిస్తే దేవుడు చెప్పి దేవుని ప్రక్షాళన చేయించి 30,000 మంది వెళ్ళారు. మళ్ళీ తర్వాత 3,000 మంది చాలు అనుకుంటే ఎంతమంది వెళ్ళారు? 30,000. దాని బహు బలముగా ఎదిరించుకున్నారు. లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు కదా. లక్షల మంది ఉన్నవాళ్ళు సైనికులే ఉన్నారు. లక్షల మంది ఇశ్రాయేలు జాతికి ఎదురడమే 20 లక్షల మంది, 6 లక్షలు కాదు. ఈ మధ్యలో ఎన్నో యుద్ధాలు నేర్చుకున్నారు కదా, సైనికులు అయ్యారు. కాబట్టి 5 లక్షల మంది, 3 లక్షల మంది వీటి తిప్పేవారు, ఖడ్గం తిప్పేవారు, పక్షులు తిప్పేవారు. లక్షల మంది ఉన్నాం అక్కర్లేదులే కానీ దేవుడు ప్రేరేపించి ఒక నెంబర్ ఇచ్చాడు. అంటే ఒక 30,000 మంది వీళ్ళే 3,000 మంది. 3,000 మంది అనుకునేస్తే చదువుకోండి. అసలు
యెహోవా దూత ఉన్నాడు లేదా వాడికి? మరి యెహోవా దూత ఉంటే 3,000 ముగ్గురున్న పర్లేదు కదా. అసలు ఎవడు వెళ్ళకపోయిన వాళ్ళు ఆయన అయితే సరిపోతుంది కదా, మొత్తం అందరు నేర్చుకోవచ్చు. అంటే నాకు ఇదే పని. మీరేం చేస్తారా? మీరేం చేస్తారు? నేను సేనాధిపతిగా ఉంటాను, మీరు సైనికులుగా రావాలి. నేను ఇలాంటి వాడిని అని చెప్పడానికి హిజ్కియా దగ్గర ఆ దూత వచ్చేలా చేశాడు. నేను ఉంటే ఇలా జరుగుతుంది కాబట్టి భయపడకుండా రండి వెనక్కి అనేసి అంటే ఆయన చూస్తావు ప్రభావి అని వేసినాను. మరి నువ్వే చూసుకుంటావు తీరియా. ఆయన సైన్యాధిపతి అయినప్పుడు మన సైనికులు అవ్వదా అవుతారు. కాబట్టి పిలిపించాడు దేవుడు. పిలిపించినప్పుడు పిలుపు అందుకుని ఎవడు వస్తాడో వాడు సైనికుడు. ఆ రోజు మిగతా వాళ్ళు రాలేదనుకో, రాలేకపోయారు కాసేపు వాళ్ళు సైనికులు కాదు, రేపు అవ్వచ్చు వాడు. నిన్న అయ్యారేమో, సరే ఈరోజు వదిలేసాడు దేవుడు. ఇప్పుడు ఈ రోజు సైనికులు ఎవరు? ఈ ఏరియాలో మనం. ఇప్పుడు మనం దేవుడి నెంబర్ వచ్చింది ఇక్కడికి. గూగుల్ మీట్ లో కొంతమంది వచ్చారు. ఇలాగూ ప్రియులరా వాడిని బహుబలంగా ఎదిరించడానికి ఆకాశ మండలంలో వాడి సమూహం ఎంతో చెప్తున్నాడు నాకు కదా. ఒకరిగా అన్నారు. ఒక్కొక్కరి దగ్గర ఎంతమంది ఉంటారట దయ్యాలు? చెప్పండి ఎంతో నెంబర్. దానికి ఇప్పుడే సైతం రాంగ్ చేసుకోమంటారు. సీరియస్ వద్దాం. 20 లక్షల మరి ఘోరంగా పోయి చేస్తున్నారే బాబు. 1,00,000 మంది ఉంటుంది. 1,00,000. నేను ముందులో వెళ్ళినప్పుడు 10,000 అన్నాను. ఆ సంఖ్య పెరిగిపోయింది అలా. ఎందుకని? సచ్చినప్పుడు దయ్యాలు తిరుగుతున్నారే. దాని పిల్లలు పెట్టాడా అంటే అప్పుడులో మన బలం తక్కువ, మనకు కలిగే ప్రత్యక్షత తక్కువ, అన్ని సంఖ్య తక్కువ కానీ 10,000 మంది. ఇప్పుడు పెంచేది ఎందుకంటే ఎదిగాం కదా, సైన్యం కూడా పెరిగింది. మిగతా అందరు బయలుదేరిపోయారు వాళ్ళందరూ కూడా. ఎందుకని? అపవాది తనకు సమయము కొంచెమే వాడు సమయం కొంచెమే జరిగాడు కాబట్టి సైన్యం ఎక్కువ దిగినాడు. ఇక్కడ బహుబలముగా ఎదిరించాలి అన్నాడు. ఎవరిని? ముందేమో అపవాది అన్నాడు, ఇక్కడేమో దయకర్త అన్నాడు. ఎఫెసీ పత్రికలో వాడి తాలూకా వివరాలు ఇస్తున్నాడు మాట మనకి వారి. కాబట్టి ప్రియులరా, మూడు దురాత్మలు, అపవాది, అదృశ్యమైనటువంటి వ్యక్తులు మనల్ని ఎదిరిస్తా ఉంటారు. పౌలు తర్వాత అంటాడు, సువార్త కొరకు మనకు మనుష్యులు కూడా ఎదిరిస్తా ఉంటారు అని. దయచేసి 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 8వ వచనం చూడండి, లేదా 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించు వారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు పౌలుకి ఎవరున్నారట? పౌలుకి ఎవరున్నారు? ఎదిరించు వారు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారు కదా. ఒబేరాయ్ గారు కూడా ఏమంటే మరి శత్రువులు గురించి ఆ పాట రాస్తూ చాలా మంది శత్రువులు ఉన్నారు. నా శత్రువులు బలవంతులైన
ఆ శత్రువులు ఏంటి ఇంకొక పాటలోనే శత్రువులు అనేక మంది ఉంటారు. వీళ్ళగా పౌలుకి కనబడుతున్నటువంటి మనుషులు ఎలాగున్నారు, అనేకులు కదా, వాళ్ళు ఎదిరిస్తున్నారు. అలాగే ఇప్పుడు భారతదేశంలో ఎదిరించేవారు ఎక్కువ అయ్యారా లేదా? మతోన్మాదులు, క్రైస్తవ ఉన్మాదులు మన మీద అయితే మరి క్రైస్తవులు ఈ మధ్య కాలంలో ఎదిరించే వాళ్ళు ఎక్కువయ్యారు. అంతేకాకుండా ఓపెరేగా ఎదిరించే వాళ్ళు కూడా క్రైస్తవుల్లో ఎక్కువైపోయారు. అసలు ఓపెరేగా చూడడం ఎన్నోళ్ళు అందరూ కూడా ఎదిరించేస్తున్నారు. మరి ఎవడెవడే ఏమైనా ఎప్పుడైనా ఆయన మాట్లాడేవా నీకు తెలుసా అంటే అది తెలియదు. ఎవడో ఏదో అన్నాడని ఎదిరించేసేయడమే. కాబట్టి ఇప్పుడు ఓపెరి గారికి కూడా ఎలాగున్నారు, పౌలు కంటే ఎక్కువగా ఉన్నారు ఎదిరించేవారు. ఆ ఎదిరించే టైం ఎందుకు అంతమంది ఎదిరిస్తున్నారంటే చెప్పాడు, కార్యానుకూలమైన సమయం నాకు ప్రాప్తించి అన్నది. అంటే కింద ఏమన్నాడు, ద్వారము, గొప్ప ద్వారం. దేవుడు మనకు వేరే దేశాల్లో మన దర్శన వ్యాప్తి కొరకు ద్వారము తెరుస్తా ఉన్నట్టుగా మనం ఇప్పుడు ఫస్ట్ థాయిలాండ్ లో పెడుతున్నాం, నెక్స్ట్ ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తున్నాం, మరి ఇంకా చాలా దేశాలు వెళ్ళాలి. ఇక పురుగలుతున్నాడు దేవుడు. డోరేశ్వర అది దోశ అయిపోయింది కదా, సైకిల్ అన్ని దొరుకుతుంది కదా, అవరమ్మ అట్టిది. మనకు ఇతర దేశాలకి దేవుడు అవకాశం కల్పించాడు. మనకి ఇతర దేశాలు ఇలా కల్పించాడు అనగానే సాతాను ఏం చేశాడు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మీద యుద్ధం దాడి జరిగింది కదా. అసలు దేవుడు దాడా ఆగిపోతే సైతాన్ దాడా? దేశాలు రాకముందు యుద్ధాలు జరుగుతాయి కదా. మరి మనం ఇతర దేశాలు పెడదాం కానీ ఇక్కడ యుద్ధాలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు దేవుడు దాన్ని వాడికి ద్వారా యుద్ధాల ద్వారా తెలిసాడా ఏమంటే సైతాన్ని తెలిసాడు ద్వారా. ఎందుకు సార్ ఈ రాత్రి మీద మాకు ప్రశ్న ఉండాలి, మీరు ప్రశ్న పడితే అంత మెలుగుగా ఉంటారు కదా. దేవుడే చెప్పాడు యుద్ధాలు జరుగుతాయి కదా. అయితే నిన్న ఓపికగా మేము ఏంటంటే యుద్ధాలు జరుగుతున్నాయంటే యుద్ధాలు ఎటు జరుగుతున్నాయి, దానికి ఆపోజిట్ లో మనం కోటాలు పెట్టుకుంటాం. అంటే యుద్ధాలు పశ్చిమ వైపు జరిగితే మనం కోటాలు తూర్పు వైపు, తూర్పు వైపు యుద్ధాలు అయితే ఇటువైపు దిగుతాం, అటైతే ఇటైతే అటు సింపుల్. దాని పెద్ద మనం జాగ్రపడాల్సింది మనకు ఒక దగ్గర సేవ జరిగే అవకాశం లేదు అనుకోండి, ఏం చేస్తాం, ఎక్కడ పోదాం, అక్కడే పాతుకుపోలేదు. అంటే ఆ ల్యాండ్ కబ్జా చేసి బియ్యాన్ని పరిపాలన అదే చేసి ఇక ఆ ల్యాండ్ నే అట్నుంచి అంటే అట్లాగనే ఏమైనా హనుమంతుల్లో పట్టుకెళ్ళిపోతే పరలోకం అదే పట్టుకోవాలి. కూలి అని మనకు అదే పని చేస్తున్నాం బాబు, ఏంటి సంగతి ఎన్నాళ్ళు అయింది, ఇంకో దగ్గర పొమ్మంటావా, ఇది చేసుకుంటూ అవసరమైతే ఒక దగ్గర పోవడమే. అక్కడ నడుస్తూ ఉంటుంది, ఇక్కడ నడుస్తూ ఉంటుంది. ఏది పలిస్తే రెండు పల్లించి వచ్చారు సొలొమోను అని చెప్పి కదా. మనకి ఒక దగ్గర ఇల్లు అది దొరకలేదు అనుకోండి, అది పంపు పోలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, వేరే పంపు పోదాం లేదా, ఇగో దానికి పెడితే 40 రోజులు ప్రార్థన చేసి దేవుడిని అడుగుతాం. వివేకం ఉపయోగించుకుంటే దేవుని పని కూడా చేసుకుంటాం. అలాగూ ఎప్పుడో ముషురయ్య గారు ఇప్పుడు చెప్తే నాకు ఎప్పుడో తెలిసి అని ఎంఏ సాయిమన్ గారు ఎప్పుడో ఒక దగ్గర జరగకపోతే ఒక దగ్గర వెళ్ళిపోతాం, దానికేంటి. అందుకే నేను సువార్తకి వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడు 2 పత్రికలు పట్టుకెళ్ళాను, ఒకటి క్రైస్తవులకి ఒకటి అనేది.
అన్ని జనం వచ్చే ఏదో సువార్త చేస్తున్నా అంటే ఇది చదువు కాదు, అవి చదువు. యాకోబు దేవుడు ఎవరికి? క్రైస్తవుడు. యుగాంతం ఎవరికి? క్రైస్తవుడు. మన క్రైస్తవ పుస్తకాలు క్రైస్తవుడు చూపించాం పోమంటది. అలా పోయేటప్పుడు మళ్ళీ అన్ని జనం ఎదురవుతుంది. క్రైస్తవుడు ఇంటికి క్రైస్తవులు సార్ అని ఓ క్రైస్తవులా అయితే ఇక్కడ అన్ని జనాలు ఎవరు ఉన్నారని చెప్పి అని చెప్పి వాడికి ఇటైతే ఇటు అటైతే అటు. వాళ్ళకి ముస్లిమ్స్ అంటే ఇష్టం ఉంటుంది కదా, మతాలు మొదలప్పుడు ఏం చేయాలి సార్? వాళ్ళకు పని పడతారు సార్, వాళ్ళు ఏంటో రెచ్చిపోతుంది మంచిగా చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడి మీద వీడి మీద రెచ్చిపోతున్నారు. తప్పించుకోడు. మాకు చట్టం ఉంది, ఆర్టికల్ నెంబరు ఉంది, ఏదో చట్టం పోవటం అది తిరగబడతాం. ఇంకెప్పుడు అదే డైలాగా అన్నిటికీ ఒకటే మాత్రం. మేము ఏ రాష్ట్రానికి వెళ్ళిపోతాం, మేము క్రైస్తవులు చెప్పుకుంటాం. మన క్రైస్తవులకి చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ముఖ్యంగా మనకి. మన ఎవరు సువార్త చెప్పడం ఏంటంటే నేను క్రైస్తవులు చెప్పుకుంటాం. నేను క్రైస్తవులు చెప్పొద్దు అని చెప్పాడు అనుకోండి, అయితే అన్నిదలు పదం అందుతాం. ఆ ఊరు తీసుకెళ్ళిపోవడం పద అన్నిదలు సువార్త చెప్తాం అని చెప్పాడు. వాడు వస్తాడు మేడం, ఏమో అక్కడే కదా ఇప్పుడు యుద్ధం జరుగుతాం, ఎలాగొస్తాడు అయితే నువ్వేనంట. మనకి ఎలాగైనా పర్లేదు దేవుని పని జరుగుతాం. ఒట్టిగా క్రైస్తవులకు మాత్రం అయితే దేవుని పని అడిగి చేయలేదు. మనం ఏ టైం అయినా చేస్తాం. కాబట్టి మనకి ఇప్పుడు ఎలాగుంది? కార్యానుకూలమైన సమయము ప్రార్థించాం. మనకు గొప్ప ద్వారము హల్లెలూయా. కాబట్టి గొప్ప ద్వారం తెరవబడినప్పుడు మనకి ఏమెదురుతాయి? అనేకుల వల్ల అనేకులు ఎదిరిస్తారు కదా, అనేకులు మనల్ని ఎదిరిస్తారు. దాని అర్థం ఏంటి? మనకు గొప్ప ద్వారము తెరవబడిపోయిందని అర్థం. దేవునికి స్తోత్రం. ఇక్కడ గొప్ప ద్వారం తెరవబడిందని అంటే ఏంటి? మనం పోరాటంలో జయిస్తామని అర్థం. కాబట్టి ఎదిరించేవారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇటు కనబడే మనుషులు ఉన్నారు, కనబడని దురాత్మలు ఉన్నాయి. కాబట్టి మనం ఎలాగ ఎదిరించాలి? ఇప్పుడు బహుబలంగా ఎదిరించాలంటే ఏం చేయమన్నాడు పౌలు? ఎఫెసీ పత్రికలో సర్వాంగ కవచము ధరించుకోవాలి. గత కొన్ని వారాల క్రితం మనం చెప్తున్న సర్వాంగ కవచం మీద టాపిక్ నడిచింది కంటిన్యూస్ లో 3 సార్లు. మళ్ళీ దేవుడికి మళ్ళీ తీసుకొస్తుంది. ఎందుకని? అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాం, కొంచెం అంత బాగుంది అనగానే ముందు నడుపుకుంటూ సత్యాన్ని దట్టి తీసి పడేస్తాం. కడుపు నొప్పి వస్తుంటది కదా మనకి, గట్టి కట్టినప్పుడు అది తీసేస్తాం. తర్వాత బరువు హెల్మెట్ పెట్టుకొని శిరస్రానం దాని పక్కన పెట్టేస్తాం. చెయ్యి బరువు ఎక్కువైతే వాక్యమని కొట్టుకుంటాం కదా, అది వదలదు. జోడు వేసి కట్టేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? జోడు సమాధాన సువార్త జోడు అది పక్కన పెట్టేసి అన్నది. ఏముందిరా అనేది అంటే ఏముంది తెల్లని గోషి ఉందన్నమాట. అంతే. ఇప్పుడు ఈ బలంగా ఎదిరిస్తాడు వీడు. అవి తీసేయడానికి వీల్లేదు. అవి ఈ తీసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు అంటే విద్యా సాయంత్రం దగ్గర 2వ బ్యాచ్. ఆ 2వ బ్యాచ్ ఏం చేశారట? వాళ్ళు నీళ్ళు తాగేటప్పుడు ఎలా తాగారు? ఏంటంటే వాళ్ళు కుక్క గతికినట్టుగా గతికేదా? లేదు. వాళ్ళు దోషితతో నీళ్లు తీసి తాగాలి. యుద్ధానికి వెళ్దామని ఉందా లేదా? భయపడ్డారా? 2వ బ్యాచ్ భయపడే బ్యాచా? కాదు. ఎట్లాంటి బ్యాచ్? యేసుతో జీవిగా పోదా, కానీ నీళ్లు మాత్రం దోషులతో తాగుదా. అలా తాగకూడదండి. అదేం పరీక్షించాడు దేవుడు. నీళ్ళు తాగేటప్పుడు కుక్కలా గట్టాలి పట్టుకుని ఈసారి యుద్ధం జరిగిందా? ఏమైనా ఆ యుద్ధం ఏమో జరగకుండా రాలేదు. ఇప్పుడు చేతులతో తాగితే కుక్కలాగా తాగితే మనిషిలాగా తాగితే ఏంటంటే నీ బాధ? యుద్ధంలో ఫెయిల్ అయిపోయామని మేము
అట్లా ఫెయిల్ అంటే ఫెయిల్ అప్ప అని చేయండి. అదేమి దేవుడి పరీక్షది కదా. కాబట్టి సర్వాంగ కవచం అనేది ఎప్పటికప్పుడు మనం పరీక్ష చేసుకుంటూనే గత దినాల్లో చెప్పుకున్న సర్వాంగ కవచం ఎవరు వేసుకోవాలి? పెద్దోళ్ళ పసిపిల్లల? పెద్దోళ్ళు పసిపిల్లలు వేసుకుంటారు కదా. దావీదు వేసుకున్నాడు 18 సంవత్సరాల టైంలో ఒక కవచం తోడుకొని ఇదే తెలియదు ఎంత బరువుగా ఉంది అని చెప్పేసి ఆయనకేంది పలసిన బొట్టలు వేసుకోవడం అలవాటు, గొర్రెలు కాల్చుకున్నాడు కదా. ఈ పలసిన బొట్టలు వేసుకున్నాడు కవచం మీద పడేసి కానీ 10,000 పరుసు కానీ ఎత్తిచ్చినట్టు కూడా ఈ రాయి చేస్తే పడిపోయేటోడికి ఇవన్నీ ఎందుకు అని తీసి పక్కన పడేసి వెళ్ళిపోయాడు మనకి ఉంటాను. అలాగే ప్రతిసారి అలాగే వెళ్ళాడా? పెద్దోడు అయ్యాడు కదా, మొయ్యో కవసం పోయి నువ్వు మోయిపోతే ప్రతి ఒక్కడికి ఏం చేస్తాడు? ప్రతి ఒక్కడు ఇక మామూలు సమ్మర్ అయితేనేమో చీజ్ గార్డెన్ లేకపోతే ఏం గార్డెన్ ఆ కార్డు చెప్పి ఈ కార్డు చెప్పి వేసుకొని వస్తుంటాడు. యుద్ధాన్ని బాధ ఏం యుద్ధాన్ని లేని కాదు దగ్గరలాంటిపోతాడు. సర్దుదే పనికిరా ఈ మెరుపులు. కాబట్టి దావీదు పెద్ద అయ్యాక ఏం చేయాలా? ఏం చేయాలి? కవచం తొడగాలి. దావీదు తొడుక్కుంటే ఏం చేస్తారు? అందరూ కూడా సైనికులందరూ కూడా సర్వాంగ కవచం ధరిస్తారు. లేదు నాకు బాగా ఎక్స్పీరియన్స్ అని అన్నా కూడా ఎక్స్పీరియన్స్ అయినా బోధన దగ్గర ధరించాల్సిందే. ఎందుకంటే కానీ జానకోవడం కోసం అయినా ఆ వెనుకున్న వారి కోసం ధరించాలి. ధరించాలంటే పసిపిల్లల్లో కుట్టారంటే కుదరదు. పసిపిల్లలకి యుద్ధం అంటే ఇష్టమా? పాలు తాగి పడుకోవడం ఇష్టం కదా వాళ్ళకి. ఎప్పుడు అమ్మోళ్ళలో ఉండడం, ఆమె దగ్గర చుట్టూ తిరిగి ఆడుకుంటాం. ఇది తప్ప లేదు. వాడికి యుద్ధం ఎందుకంటే, వాడికి యుద్ధ సామాన్ గురించి మాట్లాడడం ఎందుకంటే పోరాటం, శ్రమ, రక్తం చిందించుట అంటే ఇష్టం. దేవుని కంటే సుఖం ఎక్కువగా ఆడిది యుద్ధానికే పనికిరాడు. ఇట్లా పసిపిల్లలు పేసి ఏంటి యుద్ధానికి అంటే వాళ్ళు ఎప్పుడు రారన్నమాట. ఆడే పసిపిల్లలు వాళ్ళు వచ్చేసిన వాళ్ళందరూ పసిపిల్లలు కాదు. మళ్ళీ వచ్చేసిన వాళ్ళందరూ కూడా నేను యుద్ధోపకరణం ధరించాలని కాదు. వాడు మళ్ళీ ఎదిరించే బలముగా ఎదిరించేవాడై ఇక్కడ సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలన్నాడు కదా. ఆపద్దినమున వారిని ఎదిరించే కొరకు సర్వాంగ కవచము అంటే కాలంలో చెప్పుకున్న రిపీట్ చేసుకోలేదు. అంచేత ప్రియులరా అపవాదిని ఎదిరించేది వాడు పారిపోవాలంటే యేసునామములో పో అంటే పారిపోవడం కాదు. యేసునామములో పో అనేది అంటే పారిపోవడం అని అంటే అది అదే రకమైన ఎదిరింపు. వాడు మన ఎదుట వాడు పారిపోవాలి అని అంటే మనం ధరించినటువంటి సర్వాంగ కవచాన్ని వాడు చూడాలి. మన ఎదుటి నుంచి వాడు పారిపోవాలి అని అంటే మన దగ్గర ఉన్న యుద్ధాయుధములు వాడు చూడాలి. వాడు మన ఎదుటి నుంచి పారిపోవాలి అని అంటే మన దగ్గర ఉన్నటువంటి సైనిక బలాన్ని చూడాలి. ఎంతమంది సైనికులు ఉన్నారనే కాదు, సైనిక సమూహమే కాదు, సైనిక బలాన్ని చూడాలి. ఒక్కొక్కడు గొలియాతుల్లాగా ఉన్నారు అనుకోండి, భయపడతారా లేదా? గొలియాత్ ఒక్కడే 8,000 మంది ఏమయ్యారు? 8,000 మంది ఏం భయపడ్డారా? అంటాడు ఎవడో ఒకటి రమ్మంటాడు అంటే వాడు రమ్మంటాడని ఆడి మాటింటాడండి. వాడి మాటినాలా? మీలో ఒకడు రండి నేను ఒకడు వస్తాను అంటే దొండపోతా నీలాగా ఎవడు లేడని పిలుస్తున్నాం మమ్మల్ని. ఏంటి అది ఎలా అన్నావు అని మాట్లాడలే. ఇక ఆడేదో అన్నాడు, నేను ఒకడిని వస్తాను మీరు ఒకడు రండి, ఎంతమంది రక్తపాతం ఎందుకు అందరు యుద్ధం చేసుకోవడం దండగా అని వీళ్ళకి ఎవడు లేడని చెప్పి ఒకడు రండి ఆడ తెలుగు ఉపయోగించినప్పుడు ఏమన్నారు?
నీలాగా దున్నపోతులోకి ఎవడు ఇక్కడ లేడు. అందరు తిండిపోతులు కానీ దున్నపోతులు లేరు. మాలాగా నువ్వు తిండిపోతు అయితే రాజు చూద్దాం అనాల కదా. అప్పుడు ఏమనాలి వీళ్ళు? ఎదవా నువ్వేంట్రా మేమేంట్రా, అలా కాదు నువ్వు పక్కకు తప్పుకో. ఎదుగో మాలో ఒకడు ఉన్నాడు ఏలియా, దావీదాన్య, వీడు వస్తాడు, వీళ్ళంటే ఒకటి తీసి పంపి అనాలా. వీళ్ళకి రేపు పని చేయట్లేదు, అడు ఏదో ఆదాయాన్ని కంగారు అయిపోతావు. సైతాన్ ఏం చేస్తాడంటే ముందు మనది లాజిక్ మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోవడానికి బీపీ రేంజ్ చేసి కంగారు పెట్టి భయపెట్టేస్తారు అంటాడు. కాసేపు అలా నెమ్మది ఒక్క నిమిషం అలా ప్రశాంతంగా ఆలోచిస్తే వాళ్ళ ఆలోచనలు వస్తాయి. ఏంటి అవసరమైతే పారైనా పారిపోతాం, లేకపోతే వాడినైనా తరిమేస్తాం. పారైనా వెళ్ళేటట్టు ముందే కంగారు పడిపోయాం అనుకోండి, చక్కనైన ఆలోచన రావు మరి. అదే నాకు అనిపిస్తా ఉంటుంది ఆ కొలియా దగ్గర ఒకవేళ నేనుంటే నేనేం చేస్తాను అని. ప్రతి దగ్గర ఇస్రాయల్ నెఫీల దగ్గర ఉన్నారు, అక్కడ నేనుంటే ఇప్పుడున్న ఆత్మీయ స్థితిని బట్టి అప్పుడు అక్కడ ఉంటే నేనేం చేస్తాను? నెబుకద్నెజర్ రాజు మాటలో తోసేస్తాను, అయితే నేనేంటో ఒకటి ఏం చేస్తాను. ఇప్పుడు కథ విన్నాం కాబట్టి నేను దుఃఖెత్తానంట మా నాన్నకు ఏసే వస్తాడు. ఎందుకంటే ఏసే వచ్చాడు కాబట్టి మనకి ఏంటి దుఃఖెత్తానంట. వాళ్ళకి తెలిసే ఏసే వస్తాడండి. అప్పుడు మనం ఏం చేస్తాం? మనం ప్రార్థన కూడా ఒక రాంగ్ అయింది, అగ్నిపోవడం దూకేస్తాం. ఎక్కడే తేలిపోయింది కదా మన కోటాలు ఏంటో. మన కడుపు మాడిపోతూ ఉంటే దాన్ని అలా మండలివ్వం కదా. అవసరమైతే ఉన్న ఉపవాసం కొట్టేసి, లేకపోతే అదే కొట్టేసి ఇదే కొట్టేసి మేత వేసేస్తా ఉంటాం. సైనికించి మరీ లోపల తోసేస్తా ఉంటాం. మంట చల్లార్చేస్తాం లేదా? వాడు 7 మంట పెంచుతూ ఉంటే మనం ఏం చేస్తాం? 14 వంతులు తిండి పడేస్తూ ఉంటాం లోపల. మనం అంటూ నెబుకద్నెజర్ అయితే మనం అంటే మంటలో దూకేస్తాం. ఈ కడుపు మంట వాడు ఆపుకోలేడు, కానీ ఆ మంటలో ఉంటే కొంచెం పోల్చుకోవాలి మనం. కాబట్టి వీళ్ళంతా అపవాదిని ఎదిరించుడు అంటే వాడు ఏం చేస్తాడు? సైనిక బలాన్ని ఇస్తాడు. బలం అంటే విశాల సమూహం కాదు వాడికి కావాల్సింది. ఆ సమూహాన్ని చూసి ఆనందంగా నిద్రమతులే పడిపోతాడు. మనల్ని నిద్రమతులు చేసేస్తాడు. నిద్రపుచ్చే ఆత్మ ఉందా లేదా? నిద్రాత్మ చూసి అతి గట్టి చేస్తారు. అనుభవం వద్దో అనుకుని నిద్ర వస్తూ ఉంటుంది కదా. అందరూ ఆ దేవతను ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి నిద్ర దేవత. వీళ్ళగా బలం అన్నప్పుడు ఒక్కొక్కడు హిజ్కియా దగ్గర అష్షూరు దండుపేటలో దూరి చంపేసిన యెహోవా దూతల ఒక్కొక్కడు ఉండొచ్చు. ఒక్కొక్కడు ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే ఆయన ఉన్నాడు లోపల ఆల్రెడీ. అష్షూరు సైన్యం ఏం చేయడానికి లోపల ఉన్నాడు. ఆయన లోపల ఉన్నాడు, చూడటం లేదు. పాటలు గారు అదే దిగ్గీలో కనీసం ఎస్లీ గారు ఉన్నారు. ఎస్లీ గారు లేకపోతే లేకపోయాడు కదా. స్వామ్యాలే లేదు. ఆయన అష్టం గారు ఉంటారు కదా. మనం ఏం చేద్దాం? ఇద్దరు నీళ్ళు పడిపోతూ ఉంటారు. ఏసై అన్నాడు, ఎన్నాళ్ళ మటుకు నేను మీతో ఉంటాను, ఎన్నాళ్ళ సాయంత్రంలో. ఒకవేళ నేను రేపు రాజభవన్కి రాలేదు అనుకోండి, ఏం చేస్తారు మీరు? అయ్యా దొరికిందని వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి? పిల్లలు అలా పదండి, మనం అలా సువార్కి వెళ్ళిపోదాం అని చెప్పి అలా తిరగడానికి పోతుందా? కొన్ని నేను ఉంటే అలాగుంటారు అలాగుంటారా? రేపు మీకు పరీక్ష అంటే రేపు రాదే ఏంటి? ఏమో ఏ రోజు ఏం జరుగుతుంది మనకేం తెలుసా? అసలు ఈ రోజు కూడుకుంటామని తెలుసా? రేపు కదా మన క్యాలెండర్ సొంత ప్రకారం. రేపు అనుకుంటే అది రేపు అయిపోయిందా కదా? అది ఈ రోజు అయింది.
రేపు ప్రశ్న అంటే ఈ రోజే రావాలి. ఎందుకంటే రేపు కొంతమంది ఎలాగో ఉండరు ఇక్కడ, ఉండరు చాలా మంది. ఏమో నాకు ఎప్పుడు పుడుతుంది, ఏ కాలం పుడుతుంది నాకేది, అసలు నాకేది. అదే ప్రార్థనలో అంటే తక్కువ మాట్లాడుతూ నుంచి మెసేజ్ పెట్టాను. ఆ ప్రార్థన చేసినట్టు ఏం జరుగుతుంది తలకాయ మనకు తెలియదు, నాకే తెలియదు. ఈరోజే నేను చూశాను, కానీ క్యాలెండర్ ఫాలో అవ్వాలి కదా అని అవుతున్నాను అన్నమాట. ఈరోజు రేపైతే ఎలాగుంటుంది తెలిసిన, దొంగలు నరహంతకులు అందరినీ హీరో కోడి చంపేసిన పోలీసులు వచ్చినట్టు, రేపు పోలీసులు వచ్చినట్టు. కాబట్టి రేపు ఏం ఆలోచన వస్తుంది నాకు తెలియదు. రేపు పొద్దున అనుకుంటున్నాను భీకరంగా, కానీ ఏం జరుగుతుంది? అయితే ఏం చేయాలి? ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలి? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని అంటే అశ్షూరు దండుపేటలో దూరి 1,80,000 మంది శతకోటీశ్వరుడు ఉన్నాడు లోపల. ఒక్కొక్కళ్ళు అలా ఉన్నాడు అనుకుంటే ఇప్పుడు ఎంతమంది వస్తారు రండ్రా? 1,00,000 మంది అని మా ప్రవక్త చెప్పాడు. 1,00,000 మంది దెయ్యాలు ఉంటాయి నా చుట్టూ. కానీ ఇక్కడ సంఖ్య 1,85,000. ఇంకొక 85,000 తెచ్చుకోండి, అది పాత నిబంధన. మొత్తం అందరూ శిక్షణ పడలేదు. ఎందుకంటే అందరికంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అది సంగతి. దేవునికి స్తోత్రం. వీళ్ళరా బహు బలముగా వాళ్ళు ఎదిరించడానికి మనకున్న సైనిక బలాన్ని చూసుకోవాలి. ముందు మనకున్నటువంటి సర్వాంగ కవచమును బట్టి భయపడతారు. మనకున్న యుద్ధాయుధములు, యుద్ధ తంత్రములను బట్టి వాడు భయపడతాడు, పారిపోవడానికి రెడీ అవ్వచ్చు. అంతేకాదు, తర్వాత మనకున్న బలం, మనకున్న సైనిక బలం చూస్తాడు. మాట ఏం చూస్తాడు తెలిసిన? అలా చూసినప్పుడు వాళ్ళు యేసయ్య ఏ లెవెల్లో ఉన్నాడు చూసుకుంటాడు. పశుశాలలో ఈ టైప్ లో ఉన్నాడు యేసయ్య. ఉన్నాడా అంటాను, మా లేడా నీకే చూసుకో సరే. ఎలాగున్నాడు యేసయ్య? స్వస్థపరిచే యేసయ్య ఉన్నాడు లోపల. కలుపు తగ్గి యేసయ్య ఉన్నాడు. సైన్యాధిపతి అయిన యేసయ్య ఉన్నాడు. ఎబ్రి 12:2 యేసయ్య ఉన్నాడా? నిర్గమకాండం 3:16 ఏంటది? స్వస్థపరిచే హోవా. ఎన్నో అధ్యాయం అది మనకి అది అలవాటు లేదు కదా. స్వస్థపరిచే హోవా అని అది ఎవరైనా గుర్తుండ 15వ అధ్యాయం కదా. సరే సరే, రిఫరెన్స్ మనకు గుర్తులేదు. కొన్ని గుర్తుంటాయి మనకి, అందులో అడవుతాయి కదా. సరే, మరి ఏ సరే నీలో ఉన్నాడు చూస్తాడు. మరి అలా చూస్తాడు. తీసుకురావాలి అసలు సైనికుడే కాదు, వచ్చేసాడు. కానీ ఇంకెలా చూస్తాడు? సైన్యాధిపతి అయిన యేసయ్యని కలిగినోడు ఎవడు? అలా ఉన్నారంటే జాగ్రత్త, అక్కడ జాగ్రత్త. అశ్షూరు దానిపై దూసి చంపించాడు ఆయనే. అంతటోడు ఉన్నాడు ఇల్లు అని చూసేవాడు, భయపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను మనలో ఉన్నటువంటి వాడు ఎలాంటి వాడు? ఎవరు ఉన్నారు లోపల? యేసయ్య తిరిగేసి మనల్ని సితకొట్టేటట్టుగా ఉన్నాడా లేదు చూసుకుంటాడు. నాకు అది యేసయ్య మన మీద కోపపడేటట్టుగా ఉన్నాడా, లేకపోతే మనలో ఉండి సాతాను మీద కోపపడేటట్టుగా ఉన్నాడా? యేసయ్య మనల్ని శిక్షించేటట్టుగా ఉన్నాడా, మన ద్వారా సాతాన్ని శిక్షించేటట్టుగా ఉన్నాడా? యేసయ్య మనల్ని తరిమేసేటట్టు ఉన్నాడా, లేకపోతే వాడిని తరిమేటట్టుగా మనలో ఉన్నాడు? చూసుకుంటాడు. అది బైబుల్ ఉందలాగా.
బైబుల్లో పేతురు అంటాడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నామని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఏం ఎదురైందట? లోకమందున మీ సహోదరుల యందు, మీ సహోదరులే కానీ వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు, వాళ్ళు కూడా ఎదురయ్యాయి ఈ విధమైన శ్రమలని పైన చెప్పి అంటున్నాడు. మీరు విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తర్వాత చేస్తున్న తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధి యొక్క దేవుడు అది ఎట్లాంటి వాడు గురించి చెప్తున్నాడో మనకి చూపిస్తున్నాడు మాట కదా. ఎలాంటి వాడిని చూపిస్తున్నాడు? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన వాడు సర్వ కృపానిధి యొక్క దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన ప్రభువుని గురించి, మన దేవుని గురించి మనకు తెలియపరుస్తావు కదా. ఎందుకలా తెలియపరచాల్సి వచ్చింది? తర్వాత మన దేవుని గురించి ఏమని చెప్పాడు? 7వ వచనంలో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక ఈ చింత యావత్తును ఆయన మీద. ఆయన ఏం చేస్తున్నాడు? మిమ్మును గురించి లక్ష్యము చేయించున్నాడు, లేదా చింతించుచున్నాడు, లక్ష్యము చేయించు ఉన్నాడు. మనల్ని లక్ష్య పెట్టేవాడు ఎవడు? సర్వకృపానిధి నిత్య మహిమకు పిలిచాడు మాట. సర్వకృపానిధి దేవుడు మనల్ని లక్ష్య పెడతావు, మనల్ని గురించి చింతిస్తా ఉంటాడు, లేదా మన గురించి కేర్ తీసుకుంటున్నాడు. ఇంగ్లీష్ వైపు మీరు కూడా ఏం చేయాలి? మీరేం చేయాలి? మీరు కూడా చింతిస్తూ ఉండాలా? మిమ్మల్ని ఏం చేయమన్నాడు అంటే మనల్ని ఏం చేయాలట? మీ చింత యావద్దు ఆయన మీద వేసి, తర్వాత ఏం చేయాలి? నిబ్బరమైన బుద్ధి గలవారయుండు. ఎవరిని మింగుదా? ఎవరినో ఒకటి మింగేయచ్చు కదా. గొర్రెపిల్లల దగ్గరికి సింహం తోడేలో వచ్చిందని అనుకోండి. ఇప్పుడు ఏ గొర్రెపిల్ల మింగుతున్నా అని చూస్తుందా? కొండ చెలు వచ్చి నల్లగున్నదా అన్న, తెల్లగున్నదా అన్న, మచ్చలున్నదా అన్న, పొడిదాన్న, దానికి అన్ని దోసుకుంటుందా? వెళ్ళిపోవడం మానేసి అలా శాతాన్ని ఎవరిని మింగుతున్నా అంటే అది ఎవరు పడితే మింగేడు మాట. ఎవరు మింగుతున్నా అంటే అది చూస్తాడు. సర్వకృపానిధి యొక్క దేవుడు, ఆ దేవుడి మీద వీడు చింత అంతా వేసేసి నన్ను తగ్గడానికి కానీ ఉన్నాడా ఏంటి? చూసుకుంటాడు మాట. ప్రతి అర్థమైన చేత ఆయన మింగుతాడు. కాబట్టి మనం ఎవరిని కలిగి ఉన్నాం చూసాడు. నా చింతలన్నీ తీర్చని వాడ ఏంటి? దేవుడిని ఏం అడిగినా నాకు ఎవరిలో లేదని సనిగి ఏంటి? దేవుడు కోపం పుట్టిస్తా, దేవుడు కోపం ఇచ్చుకుంటున్నట్టు ఉన్నాడు చూస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది దేవుడు కోపగించుకున్నట్టు చేసుకుంటే సైతానికి అది మేల కీడ. మేలే కదా సైతాన్ని. నా పని లేకుండా దేవుడు చేసుకుంటున్నట్టే, నా భారం ఎవరితో మోగుతున్నాం అన్నట్టు అయిపోయింది మనకి. దేవుడు కోపపడుతుంటే మోషే అడ్డుపడి నువ్వెందుకు ప్రభు వాళ్ళ మీద అనగానే సైతానికి జరుగుతుంది. మోషే మధ్యలో దూరిపోయాడు. దేవుడు కోపపడుతుంది, కోపాన్ని కూడా చేసేస్తుంది. కాబట్టి ప్రియులారా, సైనిక బలం, సైనికుని బలం
సైనికుని బలం ఏంటి? సైన్యాధిపతిని కలిగి ఉండడమే సైనికుని బలం. దేవునికి ఇష్టం. సౌలు బలం ఎవరు చెప్పండి? సౌలు బలం దావీదు అంటే, అంతే కదా. దావీదు రానంత వరకు భయపడిపోతా. ఇక దావీదు వచ్చేసాడు మాట. వచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను యుద్ధానికి అన్న. ఆ మాట అయినా అన్నావయ్యా బాబు, అదేనా సార్ మా పొరుగు నిలబెట్టారు. ఏంటో చిన్నపిల్లడు పంపిస్తున్నామంటే దావీదు రావడం లేట్ అయిందా ఆగాం. పెళ్లి కబుర్లు చెప్తారు ఏంటి, గోడితో పోయింది గొడ్డలేలా అని చెప్పి రాయితో పోయింది, రాకి పని పుట్టితే ఎలా అని చెప్పి మేము రాలేదు. దావీదు వచ్చాడు, పంపాం అంటే కవతలో ఏం చేయాలి? వినాలి కదా. అది కదా, అది 66 భాషల్లో చెప్పాడు ఇన్నుడు ఉంటే. అలాగా అవతలోడు వింటే ఈ ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి కథలు చెప్పారు అవతలోడు. ఇంతవరకు దావీదు రాక చిన్నోడితో పోయేదానికి పెద్దోళ్ళ వరకు ఎందుకే నాగేవండి ఏంటైనా చెప్తారు. దావీదు ఏందయ్యా నీ బలం ఏంటిరా ఏంటి అంటే యుద్ధం యెహోవాదే అంటాడు. నాకు అంటే యుద్ధం చేసేది నేను కాదు, ఎవడు చేస్తాడు? ముందు ఎవడు కూడా వెళ్తే ఆయన యుద్ధం చేసేస్తాడు. ఎవడు రావట్లేదని దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయట్లేదు. మనలో సైన్యాధిపతి ఉన్నాడు యుద్ధం చేయడానికి. మనం ఏం చేయాలి? యుద్ధం చేయడానికి రావాలి. పోరాడడానికి మనం వస్తే లోపట ఉన్నవాడు ఉరుగులేస్తూ ఉన్నాడు మాట. సైతాన్ గారు నట్టి ఎప్పుడెప్పుడు ఎరగొడతా అని. మనం రాకపోతే సైన్యాధిపతి లోపట ఉండి ఏం చేస్తాడండి? పాడుకోడు. లోకంలో ఉన్నవాడు నాలో ఉన్నవానికంటే ఏంటి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే ఏంటి గొప్పవాడు గొప్పవాడు అని చెప్పి పాడుకోవడానికి. చాలా మందిలో యేసయ్య ఎలాగ లేడు? సైన్యాధిపతిగా లేడు. సౌలు సైన్యంలో ఉన్నారు. సౌలు సైన్యం అంతా యెహోవా దేవుని ఆరాధికులే. ఏ యెహోవా దేవుడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని ఆరాధికులు. అవునా కదా? ఆరాధకులు. కానీ ఆ సైన్యములకు అధిపతి యెహోవా కలిగి వెళ్ళలేదు. కారణం ఏంటంటే వీళ్ళరా ఆయుధాలు అన్నీ ఉన్నాయి, యుద్ధాయుధాలు ఉన్నాయి, రక్షణ కవచాలు ఉన్నాయి, వెళ్ళడం లేదు. ఎందుకంటే ఉండాల్సిన లేడంలో ఆ మధ్యలో సైన్యములకు అధిపతి యెహోవా లేడు. దావీదు వస్తేనే వచ్చాడు. కారణం ఏంటంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేదు. ఆ పేతురు ఏమన్నాడు? ఆ మొదటి పత్రిక 5వ అధ్యాయం చదివిన 9వ వచనం ఏమన్నాడు? చదవడం వాడిని ఎదిరించినట్టు చదవాలి. వాడు ఏదైనా అనుకుంటాడేమో అన్నట్టు చదువుతున్నావు. అది ఎలాగ ఎదిరించాలి? విశ్వాసమందు స్థిరులై. ఇప్పుడు స్థిరంగా ఉందా లేదు? ఇక్కడ పెడితే ఊగుతుంది అలాగే అలాగే అలాగే. ఇది ఇట్లాగ ఎలాగ అవుతుంది నాకు మీరేమనుకుంటారు? వచ్చేసి బాబు దాకా వెళ్ళి దాని గురించి అసలు మీరు స్థిరులుగా ఉంటారా? విశ్వాసమందు స్థిరులై. వాడిని ఎదిరించాలంటే ప్రార్థన చేస్తున్నానే కానీ దేవుడు కనికరం లేనట్టుగా ఉంది అనగానే కదిలిందంటే జరుగుతుందంటవా? జరిగి దేవుడు ఏమో నేను ఏ తప్పులు చేశానంటే దేవుడు ఇవ్వలేదు. ఏంటి
ఏరా విశ్వాసం స్థిరులై అంటే దేవుడి మీద అనుమానాలు, ప్రార్థన చేసే వారి మీద అనుమానాలు. నువ్వు చేయక సరిగ్గా చేసిన వాళ్ళు వేసారు కదా నీకోసం. అంతా ప్రార్థన చేసి అందరూ వెళ్ళిపోయారు. ఆ ఇంటికి వచ్చి అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్ ఒకరు మిగిలిపోతారు కదా, ఎవరో ఒకరు మిగిలిపోతే నిజంగా దేవుడు అయినాడు అంటారా? ఎంతసేపు చేసిన ప్రార్థన అయిపోయింది, నీరు కాదు దేవుడికి చేస్తానే. యేసయ్య నజరేతులకు వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు చెయ్యాలనుకుని వస్తే ఆయన అటు కదా, ఆయన ఇయ్యడు కదా, అవన్నీ నీకెంత కదా చేస్తానన్నాడు, చెయ్యి చూద్దాం అన్నాడు కదా. ఆయన వల్లవాడి కుమారుడు అయితే, యోసేపు కుమారుడు అయితే, మరియా కుమారుడు అయితే నీకెందుకు అవన్నీ అంటే మనకు కూడా ఉంటాయి అవన్నీ అర్థం మాట. ఆయన అలగట కదా, ఈ నిజది కదా, ఈ నిధి కదా, అది ప్రార్థనలు ఎట్టాడు దేవుడు. మరి ఎవరి ప్రార్థనలు ఇట్టాడు? నీ ప్రార్థన ఏంటో, ఎవరి ప్రార్థన దేవుడు ఏంటో. మరి ఎవరి ప్రార్థన ఏంటంటే బైబిల్ అలా చెప్పిందా? ఏం చెప్పింది అసలు? విశ్వాసం అందు స్థిరులై ఉండకపోవడానికి కారణం అసలు బైబిల్ దేవుడు ఏం చెప్పాడు ఆ పర్సన్ గురించి అనేది వినేది లేదు. వీళ్ళు ఏదో అనుకున్నారు, ఇక తీసుకోవడమే. ఒకడు మంచివాడుగా కనబడతాడు బాబు, కానీ దేవుడు వాడు ప్రార్థన వినడు. ఒకడు చెడ్డవాడుగా ప్రార్థన వినడు. సుంకరు అందరికీ చెడ్డవాడు, దేవుడికి మంచివాడు అయిపోయాడు. పరిచయుడు మాత్రం అందరికీ మంచివాడే. మంచి దేవుడే. వాడు ఉపవాసాలు, వాడు దశం భాగాలు చూస్తుంటే కంటిన్యూగా స్థిరంగా ఉన్నాయి దశం భాగాలు కదా. దేవుడే నాకే పనికి తీసుకోలే కప్పకూడదని అన్నాడు. అదేంటి ప్రభు అసలు ఈ సొంకరు ఎప్పుడు ఇచ్చాడు వీడు అంటే ఇచ్చాడు లేదా, కానీ నా దృష్టికి యోగ్యుడే. అదే తీర్పు కదా, మన తీర్పు వెళ్ళకూడదు అక్కడే ఉంటే. నేనైతే పరిసైడ్కి ఓటు వేసేసిస్తాను అన్నమాట. వేసే చెప్పాడు కానీ సొంకర వైపు తిరిగిపోయింది మనం. అది ముందులో ఇప్పుడు అలా జరగనే. దేవుడి దగ్గర కనిపెట్టుకుని ఏంటి సంగతి, ఏంటి సంగతి, ఎవరైనా ఏం చెప్తారా సంఘం గురించి, ఎవరికి ఏ కళలు దర్శన ప్రవచనం, నాతో దేవుడు ఏం మాట్లాడు, ఏ వ్యక్తి గురించి నేను తీర్చుకోవాలి కదా. సారీ, నేను లెక్క చెప్పుకోవాలి కదా. ప్రతి వ్యక్తి గురించి కూడా నువ్వేమనుకుంటున్నా చెప్పు ప్రభు, నేను జాగ్రత్త పడతాను. ఆ వ్యక్తి కొరకు, ఆ సంఘం కొరకు, ఆ బ్రాంచ్ కొరకు, పలానా సేవకుడు కొరకు నాకు కావాలి, లేకపోతే నష్టపోతారు వాడు. నేను కూడా అవమానమే కదా. ప్రతి ఆత్మ గురించి లెక్క చెప్పుకోవాలి కదా. దేవుడు ఏమంటున్నాడు అని కీన్ అబ్జర్వేషన్ అనేది నాకు అవసరం. మిమ్మల్ని గురించి దేవునికి అది ఘనత. ఆ లేఖనం రాసి దేవునికి ఘనత. ఏమో పొరపాటు పడుతుంటూ ఒకసారి మనిషిని కదా, ఆయన మరి అబ్జర్వేషన్ వరకు వస్తాను. నన్ను గురించి కూడా మీరు అందరూ అలాగే ఉంటారు. మిమ్మల్ని గురించి నేను అలాగే ఉంటాను. ఇదే టైంలో దేవుడు ఏమనుకుంటాడు, నిన్న మొన్న అనవసరం మనకి, ఈ రోజు ఏమనుకుంటాడు, రేపు ఏమనుకోపోతున్నాడు దేవుడు. అంత దేవుడు పర్టికులర్ గా రాశాడు కదా. మన గతం, మన ప్రస్తుతం, మన భవిష్యత్తు రాశాడు లేదు. అదే కదా మన రాదు. మరి ఏమనుకుంటున్నాడు ఆ వ్యక్తి గురించి అనేది వదిలేసి ఏదో నా పాది ప్రార్థన దేవుడు ఏంటాడు. మనం కూడా ప్రార్థన ముగించాం. చాలా మంది ఏమంటుంటారు, చెప్పుకున్నాం కదా. అంత చేశాక ప్రభా ఈ పాది ప్రార్థన వాళ్ళకి పాపలు ప్రార్థన ఆలకిస్తాను అలాగంటే ఏమంటుంది, ఎక్కడ నేర్చుకోవచ్చు ఈ చదువు, పేడ చదువు, దారిద్రం. ఎలా ప్రార్థన చేస్తున్నావు అంత కూడా నేర్చుకో. పదాలకు పదాలు, అమరిక అంత సెంటెన్స్ లేదు. మీ తలకాయ నుంచి వచ్చి చేసేసినా ఎలాగ ఆరంభిస్తున్నా ఇక మీ ప్రసంగం అంత ఇదే గుర్తుంటుంది. అరే ఎలా ప్రారంభిస్తున్నాడు, ఎలా ముగిస్తున్నాడు, ఏ అంశాలు మనకి ఇచ్చాడు, మరి రాసేసుకో. టకటక చిన్న పాయింట్లు రాసుకో. 3 పాయింట్లు ఇస్తారు, రాసి అంతా రాయాలి. ప్రేరాంశం అంతా రాయాలి. 3 పాయింట్లు ఇది ఏది రాసి పాత ప్రార్థన
ప్రార్థన ఆలకించడానికి ఎలాగైనా ఆలకించు, అది ఎలాగైనా ఆలకించదే. సైతాన్ గాడు దేవుని దగ్గర మన ప్రార్థన అన్ని కొన్ని ఉండడానికి మీలాగా రండి. కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు, ప్రభువా నన్ను శుద్ధి చేయడానికి నీ రక్తంలో బాగుగా కడుగు ప్రభా, మా మనిషి తప్పులు ఒప్పుకుంటా నేను ప్రభా, తెలిసిన పాప తెలియని పాప అనుకో ప్రభా క్షమించని. అవన్నీ ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు ఒప్పుకోవడం ఏంటి? ప్రార్థన స్టార్ట్ చేయకముందే ఇంటి దగ్గర, ఆ తర్వాత ఊళ్ళోకి వచ్చాక, తర్వాత వాక్యం వినిస్తున్నప్పుడే శుద్ధి చేసుకుని ప్రార్థనకు రెడీ అయిపోండి. ప్రభు ఇగో ప్రార్థన చేస్తాను నీకు వందనాలు అని చెప్పి, మా ప్రార్థనలు ఆలకించే దేవుడు అని చెప్పి ప్రార్థన మొదలుపెట్టి ఆ విషయాలు అప్పుడు శుద్ధి చేసుకుంటాడు. ఆధారం ఎవడు చెప్పాడు? నేను ఎప్పుడైనా అలా ప్రార్థన చేశాను, ప్రవక్త ఎప్పుడైనా అలా ప్రార్థన చేశాను అంటే మన తలకి పోషణ చేసేస్తా ఉంటాం. పోని కొంతకాలం అలా నేను చేసుకుందాం, ఆయన తర్వాత నాకు గ్రహింపులకు రావాలా? దుష్టుడు చిన్న చిన్న అనుకుంటాం, నేర్పిస్తాడు ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు బలంగా ఎదిరించాలంటే ప్రార్థన చేస్తూనే ఏమో దేవుడు అంటారు. నేను ఏమన్నాడు నీ కోసం? దేవుడు తన కోసం ఏం చెప్పాడు? వృషములు కనిపెడితే ఎవరు కూడా ఆయన ఎదుట, నీ మనస్సాక్షికి ఏది కల్మషం తోస్తే అది ఒప్పుకొని చేసే. ఆయన కూడా ప్రభు నాలో ఎన్నో ఉంటాయి ప్రభు అని పాత ప్రార్థన ఆలోచించు. అంటే మరి నువ్వు సైతాన్ గడికి సహాయం చేస్తున్నావు అనుకుంటుంది. కాబట్టి మనం ఇప్పుడు అలాగా నీ మనస్సాక్షికి ఏమైనా కల్మషం తోచదు అనుకో, ప్రార్థన చేయక ఇంకోటి చేసుకుంటాడు. ఈ లోపు బాగా శుద్ధి చేసుకో. ఇంకా నీకు ధైర్యం వచ్చిందా ఇప్పుడు ప్రార్థన చేస్తాడు ఇక్కడ దేవుడు అని? అప్పుడు ఎప్పుడు మాట్లాడుతాడు మాటలు బైబుల్ మనకి చెప్పలేదు, ప్రవక్త కూడా మనకి దేవునికి స్తోత్రం. విశ్వాసం అంతా ఏమవ్వాలన్నాడు? వాడిని ఎదిరించడానికి. అది విశ్వాసం అంతా ఎందుకు స్థిరులు కావాలి? మీ చింత యావత్తు ఆయన మీద వేస్తే విశ్వాసం స్థిరులు. మన తలకాయలు లోగిపోయిన చింతలన్నీ పెట్టుకొని నా పొదకేంటి అందరూ ఎలాగా అంటున్నారు, నేనేం చేయగలను, ఏదో ఒకటి పెట్టుకుని వస్తా ఉంటే వాళ్ళు బలంగా ఎదిరించలే. వాడే ఒక పాయింట్ తీసుకొచ్చి ఎదిరించి తరమేస్తారు. హౌ దగ్గరికి వచ్చింది నిజమా అని అన్నాడు. నిజమే అన్నారు. అయితే నిజమే అంటే నిజమే, నీకు తెలీదా? నేను నిజమే, ఎందుకంటే నాకు తెలిసింది నిజం, నీకు తెలీదా అని అన్నాకనే ఇది నిజం అన్నారు కదా. రాజుకి అర్థమైందా? అదే మళ్ళీ చెప్పండి సార్, ఏం లేదు. మన దగ్గరికి వచ్చి ఎవడైనా ఇది కరెక్టేనండి అంటాడు అనుకో, మనకు అన్నారు కాబట్టి అది తెలియదని కదా అర్థం. అది తెలియదని మనకు తెలిసినా కదా వాడు అడుగుతున్నాడు కాబట్టి అప్పుడు మనం ఏమన్నా మనం గ్రేట్ అనుకోవడానికి ఇది కరెక్టే అని అన్నమాట. రాజుకి అర్థమైందా? అప్పుడు నువ్వు గ్రేట్ అయ్యా లేదా ఎదురుగా కాసేపు అయినా అలా సైతం ఇది నిజమా అంటే నిజమే నిజం అనుకో, ఇంకేమైంది? నన్ను గొప్ప చేశాడు కదా వచ్చి. మరి అది తలకాయ ఎందుకు పనిచేయలేదు? ఎందుకంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి పండు మీదే ఉంది దృష్టి, అవమ్మ గారి దృష్టి కదా. తినేద్దాం, లాగేద్దాం, తీసేసుకున్న పొందేద్దాం, ఇదే దాని మీదే ఉంటే ఇది నిజమా అంటే అప్పుడు ముచ్చటెక్కలు అనిపిస్తుంది. రకరకాల చింతలతో ఏం చేస్తాడు సాధారణ మనల్ని నింపేసి విశ్వాసంలో అస్థిరులయ్యేటట్టుగా చేస్తాడు. చేసి ఎదిరించలేకుండా చేసేస్తాడు. వాడు పని ఈజీ అయిపోద్ది. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ కూడుకుంటారట రా, రేపు 5వ తారీఖుని వాళ్ళకి అమావాస్య, 5 కాదు ఏంటంటే రేపు 19వ తారీఖు కదా, రేపు 19వ తారీఖు అంటే వాళ్ళకి అమావాస్య. ఈ లోపు మన చెక్క పెట్టదాం పదా అని ఈ రోజు రాత్రి అనుకున్నాడు. ఈ సడన్ గా తలంపు వచ్చి మెసేజ్ పెట్టేటి
మన రేపు కదా పోలీసు వాళ్ళకి వస్తుంది అనుకున్నాడు. ఈ రోజే వచ్చేసేయండి సిబిఐ మిలిటరీ వాళ్ళు అన్నట్లుగా ఎప్పుడు ప్రేయర్ చేసిన నీ వర్రీస్ అన్ని ఏం చేయాలన్నాడు, ఆయన మీద వేసి కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన చేయి. దానికి ముందేమన్నాడు, ఆనందించని మరలా చెప్తున్నాను. ఆనందిస్తే చింతలు ఎక్కడ ఉంటే చింతిస్తే ఇప్పుడు ఆనందిస్తాం. చింతలన్నీ ఆయన మీద వేస్తాం, ఆనందిస్తూ ఉంటాడు. ఎవడో ఒకటి మీద బరువులు పడిచాం అనుకో మనకి ఆనందం అంటే ఆనందం లేదు. మరి అప్పుడు ఆనందం కాదు కృతజ్ఞత కొరకు ప్రార్థన చేసుకోగలం కదా. చేయట్లేదంటే అర్థం ఏంటి, లేదంటే అర్థం ఏంటి, ఆనందం చేతులు మోసుకుంటాం మాట. మనం ఆ చేతులు మోసిన వాడిని మింగిస్తాడు వాడు. చింతలు మోస్తూ ఉంటే విశ్వాసంలో స్థితిలో కాలేము, ఎదిరించలేము. కాబట్టి ప్రియులారా, మన ఒక్కడిని చూస్తే చాలా మంది ఉన్నారు అన్నారు కదా అయ్యగారు. అప్పుడు ఎన్నెన్ని వాడు పెడతాడో, ఎన్నెన్ని పెట్టినా కూడా వాళ్ళందరికంటే గొప్పవాడు ఉన్నాడు ఇక్కడ. వాడు ఎన్ని పెట్టినా కూడా ఏ టైంకి ఏ ఆలోచన రావాలో ఆయన ఆలోచన పంపిస్తూ వాడిని ఎదిరించేటట్టు చేస్తాడు యేసయ్య. మనలో ఉన్నవాడు మనకు ఆలోచన ఇస్తాడు, మనలో ఉన్నవాడు విశ్వాసమునకు ఎదిరించేటట్టుగా లోపల ఉన్న పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. అయితే మనం వాలీస్ మాత్రం పెట్టుకోకూడదు. మన తలకాయ అదేదైనా ఆయన మీద పడేసాయి, ఆయన మీద వేసి ప్రభువా నీ మీద వేసి నువ్వే చూసుకుంటావు అని ఆనందించడం నేర్చుకుంటే మన విశ్వాసంలో స్థిరులై, అప్పుడు వాడు ఏ రకంగా వచ్చినా ఏం చేస్తాం, మనం భయపడం. ఏ రకంగా వచ్చినా ఏం చేస్తాం, బలంగా ఎదురుస్తాం. ఈ చింతలాన్ని తలకాయలో పెట్టుకుని 100 మంది వచ్చిన 1000 మంది వచ్చినా ఎదిరించలేదు. దావీదు ఒక్కడే యుద్ధమే తెలియదు, గొర్రెలు కాసుకుంటూ సడన్ గా వచ్చేసాడు. అందులోకి సడన్ గా వచ్చి ఏం చేశాడు, సడన్ గా యుద్ధం అనుకుంటాడు కదా. అదేలే బాబు, యుద్ధం నేర్చుకున్న వాళ్ళు మేమేంటే తలకాయలు పెట్టుకున్నారు, పేలు పెట్టుకున్నట్టు, చుండ్రు పెట్టుకున్నట్టు ఉన్నారు అలా అందరూ బాగా. ఈయన ఒక్క పేరు లేదు మన దావీదు. ఒక్క వ్యతిరేక ఆలోచన, చింత గింత, ఆ గొర్రెలు ఎవడు దాచేస్తున్నాడో, ఎవడు పడుకుంటున్నాడో, ఏ తోడలు అవన్నీ ఉన్నాయి ఆయన. మరి అన్నయ్య జ్ఞాపకం చేస్తాడు, ఆ గొర్రెలు ఏం చేసేవాడు ఆయన పట్టించుకున్నాడు. అవన్నీ ముందు ఇడేమంటాడు, ఇడేదో వాగుతున్నాడు, ఇక్కడ ఏదో జీవం గల దేవుడిని సైన్యాలు ఎదిరిస్తున్నాడు ఏంటి, ఇటు గొర్రెల తర్వాత దేవుడు ఇస్తాడు గొర్రెలు. మళ్ళీ ఈడేటి పోతే మనుషులు చంపేస్తాడా, ఎవడాడు రాజు ఏమి ఇస్తాడు చెప్పు, ఏంటి బహుమానం, కలగబో బహుమానమే దృష్టి నుంచి ఏం చేశాడు, మోసేలాగా పరిగెత్తి గోలియాల దగ్గర పరిగెత్తాడు. చెంతలు లేవు, యుద్ధ సామాన్లు లేవు, యుద్ధానికి పోయాడు. యుద్ధ సామాన్లు ఉన్నాయి, ఏంటి యుద్ధానికి పెడతాం. ఎవరంటే తలకాయ నిండా చింతలే, అందులో ఒకటి భయం, నన్ను చంపేద్దేమో, నన్ను చంపేస్తే చంపేసాను కానీ నేను అక్కడ మా ఆవిడ పిల్లలు ఏమని అలా ఆనందలు అయిపోతారో ఏడుపు. మా ఆవిడని మళ్ళీ అక్కడ ఎవడని పెళ్లి చేసేసుకుంటాడు. అది ఏవో ఆలోచన. ఈ సైనికులకి అందరికి ఇవే దానికి ఉన్నది, ఆయన గొర్రెలు మనకు పోతుందా పోను, ఏమైపోతుందా, ఎదిగిరా పోరాటానికి వచ్చావంట, ప్రార్థనకు వచ్చావంటే దిక్కుమాల ఆలోచనలు అన్ని లోపల ఆలోచనలు, నన్ను ఆడాలి అన్నట్టు. ఇంకో ప్రార్థన చేసి ఇది ప్రార్థన చేసి ఇదే, దీని వాతావరణం మనకు తెలియదా ఏం కాదు, అది దేవుడు చూసుకుంటాడు కదా. ఏమో అప్పటికప్పుడు పరిశుద్ధపరచుకుని వచ్చాడేమో వాడు, నీకేం తెలుసు, సమాధానం పడిపోయాడు, నీకేం తెలుసు. నేను ఆ సంగతి ఎత్తుకొని వస్తున్నాడు మాట, వాడు వదిలేశాడు కానీ వీడు పట్టుకొస్తున్నాడు ఆ బురద. వాడు వదిలేసి చింత వీడికి పెట్టేసి వీడు మోసుకొస్తున్నాడు.
మరి పరిశుద్ధుడు. ఇప్పుడు సైతాన్ని ఎదిరిస్తాడు వీడు, వాడు ఎదిరించినాడు అనుకున్నావు, వాడు ఎదిరిస్తాడు. వీడు ఎదిరిస్తాడు అనుకుని వచ్చాడు, ఆ పెంట మోసుకొని వీడు ఎదిరిస్తాడా? కాబట్టి సాధారణ మనల్ని చింతలతో నింపి విశ్వాసం అస్థిరులమై వాడిని ఎదిరించనీయకుండా, బలంగా ఎదిరించనీయకుండా చేస్తాడు. బలంగా ఎదిరించడానికి సర్వాంగ కవచము ఉండాలి. అందులో ముఖ్యంగా విశ్వాసం. విశ్వాసమందు స్థిరులు కావడానికి మన తలకాయ మీద ఆలోచనలు, వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకోవాలి. సైనికుడు పిలుపు వచ్చిందంటే పిలుపుకే చూసుకోవాలంటే. హనోకు దేవుడితో నడిచాం కదా. ప్రతి సైనికుడు కూడా సైన్యాధిపతి అయిన యేసయ్యతో నడమని చెప్తూ ఉంటాడు. హనోకు నడిచాడు, అది పక్కన పెట్టాయా బాబు. హనోకు నడిచాడు, తర్వాత సైన్యాధిపతి. ఇప్పుడు సైన్యాధిపతి అయిన యేసుతో పాటు, సైన్యాధిపతి భూలోకంలో ప్రవక్తతో పాటు, మిగతా ఉన్న సైనికులతో పాటు ఏం చేయాలి? నువ్వు నేను యుద్ధ భూమిలోకి యేసుతో టీవీగా పోదమా. అనోకు గుర్తు రావచ్చు. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు అనోకు ఎందుకు మనకి? అనోకు పక్కన పెట్టే కాసేపు ఆ చాప్టర్ తలకైనా ఆలోచనలు ఉంటే అనోకు నడవలేడు. తలకైనా మనకు లేని చింతలన్నీ పెట్టుకుంటే యుద్ధ భూమిలోనికి యేసయ్యతో పాటు మనం వెళ్ళండి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఏమైనా మనకు అలాంటి ఉన్నాయనుకో, తలకాయ నిన్ను కూర్చి నీవు డిస్కరేజ్ అయిపోవడం, అలాగే దేవుని మీద ఏమైనా ఉన్నాయనుకో అనుమానం, అలాగే నీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం, సంఘంలో మెంబర్స్ కోసం, మన మినిస్ట్రీ అయ్యగారు విషయం ఏమైనా ఉన్నాయి. సైతాన్ ఏమో పెట్టేస్తాడు, అమాయకులు అయిపోయేటట్టు చేసి. అవే ఉన్న ప్రార్థనకి ఏవైనా వస్తున్నాయా వ్యతిరేకంగా? వస్తున్నాయి, ఏమైనా వస్తున్నాయి. అవన్నీ అలా యేసు రక్తంలో కొట్టి పారే ఇష్టపూర్వకం. ఇక అవి రావు. నీ సైన్యాధిపతి కనబడు, నువ్వు వెనకనేస్తున్నావు. దేవుని స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను కాక. ఆమేన్. అందరం అలా లేచి నిలబడదాం. ఒకసారి ఉన్న పాటలు లేచి నిలబడండి. బైబిల్ బ్యాగులన్నీ తర్వాత సర్దుకుందాం. స్తోత్రం. అలాగే గూగుల్ మీట్ లో ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడే అవకాశం ఉంటే మీరు కూడా లేచి నిలబడండి. మీరు కూడా గూగుల్ మీట్ లో మందిరంలో ఉన్నాం అన్నట్టుగా లేచి నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తి ప్రభువుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధిద్దాం. మనకు సైన్యాధిపతి ఉన్నాడు. వీఆర్ నాట్ ఓన్లీ, మనం కేవలం ఒక్కరమే కాదు వీళ్ళరా, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, లోకములో ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడు కాబట్టి మనం ధైర్యం వహించవచ్చు. మనలో ఉన్నవాడు మన చింతలన్నిటినీ పట్టించుకునేవాడు. మనలో ఉన్న చింతలన్నీ పట్టించుకుంటున్నాడు ఆయన.